నిజామాబాద్ లోక్సభ స్థానంలో నామినేషన్ల ఉపసంహరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపటితో ఉపసంహరణకు గడువు ముగుస్తుండటంతో నేతల్లో టెన్షన్ ఏర్పడింది. ఇప్పటికే 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 7 పలు పార్టీలకు చెందిన వారు కాగా మిగిలిన 184 మంది అభ్యర్థులు రైతులే. అయితే రైతులను విత్డ్రా చేయించేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఒకవేళ రైతులు నామినేషన్ ఉపసంహరించుకోలేదంటే పరిస్థితి ఏంటన్న దానిపై నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రేపటితో నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు రేపటితో ముగుస్తుంది. మరి 184 మంది రైతుల ఉపసంహరణకు సంబంధించే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ ఉపసంహరించుకోకపోతే సిచ్యువేషన్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? అసలు నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరుపుతారా? ఒకవేళ జరిపితే బ్యాలెట్ పద్ధతిలోనే జరపాల్సి ఉంటుందా? వివరాలన్నీ అందించేందుకు బాలాకుమార్ సిద్ధంగా ఉన్నారు. బాలాకుమార్ చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? 191 మందిలో 8 మంది ఇతర పార్టీలకు సంబంధించి తీసేస్తే 184 మంది రైతులు. మరి వీరు ఉపసంహరించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోందా? అసలు రేపటితో గడువు ముగుస్తుంది. గుడ్ మార్నింగ్. చూసిన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా నామినేషన్ దాఖలయ్యాయి. ఇందులో 184 మంది రైతులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటు ప్రధాన పార్టీల్లోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు గతంలో ఎప్పుడు లేని విధంగా పసుపు, ఎర్రజొన్న, చెరుకు రైతులు ఈ మూడు రైతులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఉపసంహరించుకునేందుకు అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమీప ఎవరైతే నామినేషన్ దాఖలు చేశారో ఆ గ్రామ అభివృద్ధి కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థులతో కూడా మాట్లాడుతున్నారు. నామినేషన్ల వల్ల ఉరిగేదేం లేదు, ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఎర్రజొన్న రైతులకు కావచ్చు, పసుపు రైతులకు న్యాయం చేస్తాం, తమ మాట నమ్మాలంటూ రైతులను బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ రైతులు నసమీరా అంటున్నారు. గత ఎన్నికల్లో కూడా ఇలాంటి హామీలు ఇచ్చారు, మేము నెల రోజులుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం కనీసం స్పందించలేదు, తాము నామినేషన్ వేశాక ఇప్పుడు స్పందిస్తున్నారు, అయినా తమకు మాట మీద నమ్మకం లేదని చెప్పి రైతులు ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు 184 మంది రైతుల్లో ఎంతమంది ఉపసంహరిస్తారనేది మాత్రం ఒక సందిగ్ధంగా మారింది. భారీ సంఖ్యలో నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని అధికార పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ ఆ రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నామినేషన్ కూడా వెనక్కి తీసుకోమంటున్నారు. ఎందుకంటే గ్రామాభివృద్ధి కమిటీలో తీర్మానం మేరకే రైతులంతా కూడా నామినేషన్ దాఖలు చేశారు. వాళ్ళంతా కూడా ఏ పార్టీలకు సంబంధం లేకుండానే నామినేషన్లు వేయించారు. ఎవరైనా నామినేషన్ ఉపసంహరించుకుంటే మాత్రం ₹1,00,000 జరిమానా వేస్తామంటూ కూడా గ్రామాభివృద్ధి కమిటీలో తీర్మానాలు చేశారు. దీనికోసమే రైతులు ఇటు ముందడుగు వేయలేక అటు వెనుకడుగు వేయలేక బరిలోనే ఉండాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. అయితే ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉంటాయి. అంటే 191 మంది 7 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. అందులో ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత అభ్యర్థిగా ఉన్నారు, కాంగ్రెస్ నుంచి మధుయాష్కి గౌడ్ ఉన్నారు, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఈ 3 పోను మిగతా 4 ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. ఈ 7 ప్రధాన పార్టీలు ఉంటే మిగతా మంది అందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా రైతులు బరిలో ఉన్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో ఈవీఎంలలో ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా 28 తర్వాత బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడమా, ఇంకా ఎట్లాంటి అంశాలపైన ఎన్నికలు నిర్వహిస్తామనేది మాత్రం భారత ఎన్నికల సంఘం నిర్ణయించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. 28 తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలకుమార్, ఇప్పుడు మిగతా ప్రధాన పార్టీలకు సంబంధించిన వారు మరి రైతులకు అంటే బీజేపీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మేనిఫెస్టోకు సంబంధించి మాట్లాడినప్పుడు పసుపు బోర్డు అయితే ఏంటి, మద్దతు ధర విషయం గురించి మాట్లాడుతూ అండ్ ప్రొక్యూర్మెంట్ పథకం తీసుకొస్తాము అని చెప్పినట్టు జరిగింది. మరి దానికి సంబంధించి చూసినా అంటే ప్రధాన పార్టీలకు సంబంధించి అన్ని పార్టీల్లోనూ ఒక టెన్షన్ ఉంది. ఎందుకంటే రైతులు పెద్ద సంఖ్యలో నామినేషన్ దాఖలు చేస్తే ఈ పరిస్థితి ఎటువైపు దారితీస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది, ఎవరికి లాభం చేకూరుస్తుంది అనే అంశాలపైన ప్రధాన పార్టీల అభ్యర్థులంతా లెక్కలు వేసుకుంటున్నారు. బ్యాలెట్ పద్ధతిలో అయితే పెద్ద బ్యాలెట్ పత్రం ముద్రించాల్సి ఉంటుంది. దీనికోసం తమ పేర్లు ఎక్కడుంటాయి, ఎలా ఉంటుంది ఎన్నిక అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్ బాలకుమార్. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎలక్షన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. నామినేషన్స్ పరిశీలన ముగిసిన తర్వాత కూడా ఇక్కడ భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక రసవత్తరంగా మారింది. నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఎన్నికలు వాయిదా పడతాయా, ఒకవేళ సకాలంలో జరిగిన ఈవీఎంన బ్యాలెట్ ఎన్నికల, ఇలా నిజామాబాద్ లోక్సభ ఎన్నికలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు గాను 505 మంది నామినేషన్స్ వేయగా ఒక్క నిజామాబాద్ లోక్సభ స్థానంలోనే రికార్డు స్థాయిలో 191 నామినేషన్స్ ఓకే అయ్యాయి. రేపటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత కూడా అంతే మంది అభ్యర్థులు పోటీలో ఉంటే రిటర్నింగ్ అధికారి వాస్తవ పరిస్థితిని ఎన్నికల కమిషన్కు తెలియజేస్తారు. దీంతో ఎన్నికల సంఘం గుర్తించిన ప్రింటర్లతో అధికారులు సమావేశం కానున్నారు. వారు నిర్ణీత గడువులోగా బ్యాలెట్ పేపర్లు ముద్రించగలమని హామీ ఇస్తే యథావిధిగా ఏప్రిల్ 11నే పోలింగ్ జరుగుతుంది. లేదంటే వాయిదా పడే అవకాశం ఉంది. పసుపు ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకువెళ్లేందుకు నిజామాబాద్లో రైతులు వినూత్న పంథాను ఎంచుకున్నారు. పసుపు ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకువెళ్లేందుకు రైతులు వినూత్న పంథాను ఎంచుకున్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి భారీ సంఖ్యలో నామినేషన్స్ వేశారు. మొత్తం 203 మంది 245 సెట్ల నామినేషన్ దాఖలు చేస్తే వీరిలో 12 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో ప్రస్తుతానికి బరిలో 191 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 186 మంది రైతులు పోటీలో ఉన్నారు. వీరంతా నామినేషన్లను విత్డ్రా చేసుకోకపోతే ఇక్కడ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు తప్పకపోవచ్చు. ఇక నిజామాబాద్ ఎలక్షన్స్ అసలు పోలింగ్ ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉంటే బ్యాలెట్ పద్ధతే ఉంటుందా లేకపోతే ఈవీఎంస్ ద్వారా చేస్తారా, వీటన్నిటికి సంబంధించి వివరాలు అందించేందుకు రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్. ఎస్ జ్యోష్ణ, మీరు చెప్తున్నట్లుగా అసలు నిజామాబాద్కు రేపు జరిగే 11లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే దానిపైన ఇప్పుడు ప్రస్తుతం ఉత్కంఠ నెలకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే నిజామాబాద్ ఎంపీకి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇటువైపు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఎప్పుడు లేని విధంగా చరిత్ర ఎప్పుడు లేని విధంగా దాదాపు 240 మంది నామినేషన్లు వేశారు. నిన్న స్క్రూటినింగ్ తర్వాత అది ఆ సంఖ్య 191కి చేరింది. అయితే ఇందులో ఎక్కువ భాగము రైతులే ఉండడం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా రైతులు పడుతున్న ఇబ్బందులు, పసుపు రైతులు కావచ్చు, అదేవిధంగా ఎర్రజొన్న రైతులు, చెరుకు, దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలి, అదేవిధంగా ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేసినప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు పట్టించుకోకపోవడంతో ఈ ఎన్నికల్ని ఒక ప్రధానంగా ఆ విధంగా ఈ యొక్క రైతులు తీసుకొని మొత్తం పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్క రైతు నామినేషన్ వేశారు. అంటే దాదాపు 186 మంది రైతులు నిజామాబాద్ నుంచి నామినేషన్ వేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. రేపు 11వ తేదీ రోజు అసలు ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా, ఈవీఎం ద్వారా ఎన్నికలు జరుగుతాయా లేక బ్యాలెట్ పద్ధతి తీసుకొస్తారా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి గడువు రేపు ఒక్కరోజు ఉంది. మరి ఎంతమంది విత్డ్రాల్ చేసుకుంటారు ఏందో చూడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎందుకంటే నిజామాబాద్ అక్కడ ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కవిత, అదేవిధంగా ముఖ్యమంత్రి కూతురు కావడం, ఇవన్నీ కూడా కొంత ప్రాధాన్యత సంచరించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఇటువైపు చూస్తున్నారు. మరి ఇప్పటికే నాకు తెలిసి ఆయా పార్టీలన్నీ కూడా కొంతమంది రైతులను ఉపసంహరించుకోవడానికి పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నప్పటికీ కూడా దీన్ని రైతులంతా కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా పోటీ చేస్తాం, ఎందుకంటే మా సమస్య పరిష్కారం కావాలి. ఇదంతా కూడా ఒక జాతీయ స్థాయిలో తీసుకువెళ్లేందుకే ఈరోజు ఈ రైతులంతా కూడా అక్కడ నామినేషన్లు వేశారు. మరి ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఈసీ ఎప్పటికప్పుడు ఆ నిజామాబాద్కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎంతమంది విత్డ్రాల్ చేసుకున్నారు ఏందని. ఒకవేళ రేపు వరకు టైం ఉంది, రేపు 3 గంటల వరకు, రేపు 3 గంటల వరకు ఒకవేళ విత్డ్రా చేసుకోక మాత్రము మరి ఆ తర్వాత ఈవీఎంల లేక బ్యాలెట్ అని కూడా తెలిసాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటు ఆ తర్వాత రేపు 3 గంటల తర్వాత కూడా ప్రింటర్లతోటి అధికారులతోటి ఒక సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే ఒకవేళ బ్యాలెట్ పద్ధతి అయితే మరి ఈ ప్రింటర్లంతా కూడా సిద్ధంగా ఉన్నారా, చేయగలరా? ఎందుకంటే దాదాపు 186 మంది రైతు అంటే మొత్తం 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అన్నప్పుడు ఇది ప్రింటర్లతోటి మరి అంతవరకు వీళ్ళు చేయగలరా, బ్యాలెట్ పద్ధతి తీసుకురాగలరా? ఎందుకంటే 12 రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది, సమయం ఉంటుంది కాబట్టి అంత లోపల అవుతుందా? లేదు అంటే మరొక 15 రోజులు కూడా పొడిగించే అవకాశం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అయితే ఇటు టీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత కంటికి నిద్ర లేదని కూడా చెప్పుకోవచ్చు. గత 2-3 రోజులుగా దీనికి సంబంధించి ఇంత సీరియస్ ఇష్యూ అవుతుంది నిజామాబాద్ అనేది ఎవరు కూడా ఊహించుకోలేదు. రాజేష్, ఒకవైపు ప్రధాన పార్టీలు చూసుకున్నట్లయితే వారి మేనిఫెస్టోకు సంబంధించి పసుపు ఎర్రజొన్న రైతులకు ఖచ్చితంగా మద్దతు ధర ఇస్తాము, అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ పథకం ద్వారా ఖచ్చితంగా న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే నేతలంతా కూడా వాళ్ళని వెళ్ళి సంప్రదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సరైన హామీ ఇస్తాము, ఖచ్చితంగా చేస్తాము అన్నట్టే చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? ఖచ్చితంగా మేము పూర్తిగా అంటే ఉపసంహరించుకునేటువంటి పరిస్థితి లేదు అనే చెప్తున్నారా? ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఖచ్చితంగా మీరు చెప్తున్న ప్రకారం చూస్తే రైతులు ఇప్పటికే చాలా విసిగిపోయారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి కావచ్చు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు
ఇదే విషయం చెప్తున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరు చేయలేదు. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. నిన్నటికిన్న బీజేపీ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది, మరొకసారి మమ్మల్ని గెలిపించండి, ఖచ్చితంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, మద్దతు ధర కల్పిస్తామని. ఈ సమయంలో కూడా బీజేపీ అక్కడ మాట్లాడినప్పుడు కూడా కొంతమంది రైతులు ప్రశ్నించారు, ఇన్ని రోజులు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఎందుకు చేయలేదు అని కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు కేంద్రం దగ్గరికి తీసుకోలేకపోయారు, ఎందుకు తీసుకువెళ్ళి పసుపు బోర్డు ఏర్పాటు చేయలేకపోయారు అని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఇక రైతులు ఉపసంహరించుకుంటే కూడా పెద్ద ఎత్తున గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి ఒకవేళ ఎవరన్నా రైతు విత్డ్రా చేసుకుంటే కూడా పెద్ద ఎత్తున జురిమానా విధించాలి అనే దానిపైన కూడా కొంత గ్రామ సభలు ఏర్పాటు చేసి కూడా కొన్ని గ్రామాల్లో నిర్ణయాలు తీసుకున్నాయంటే మనం చూడొచ్చు రైతులు ఎంత పట్టుదలతో ఎంత గట్టిగా ఉన్నారు. ఎలాగైనా సరే దీన్ని ఖచ్చితంగా కేంద్రాన్ని ఒప్పించినా సరే దీన్ని హామీ ఇవ్వాలి, హామీ తీసుకురావాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఎందుకంటే ఎంతోమంది లాస్ అయ్యారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, గిట్టుబాటు ధర లేక రోడ్లపై పడ్డారు. కాబట్టి ఈసారి క్షమించలేదు, ఖచ్చితంగా మాకు గట్టి నమ్మకము, హామీ ఇచ్చే వరకు విరమించేది లేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మాత్రం ఆయా రాజకీయ పార్టీలు ఆయా గ్రామాలకు వెళ్ళి అదేవిధంగా ఎవరైతే నామినేషన్ వేశారో వాళ్ళందరినీ కూడా ఒకసారి ఆలోచించుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మేము గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని చెప్పేసి అక్కడ ఉన్న రైతులకు నచ్చజెప్పినప్పటికీ కూడా చాలా వరకు రైతులు వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి అయితే కనబడట్లేదు. మరి మొత్తానికి నాకు తెలిసి కూడా ఈరోజు ఇటు టీఆర్ఎస్ నుంచి కూడా పార్టీ పెద్దలే పెద్ద ఎత్తున రంగంలోకి దిగినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలందరూ కూడా ఆయా గ్రామాల్లో ఎవరైతే నామినేషన్లు వేశారో వాళ్ళ అభ్యర్థుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామ సభల్లో కూడా వాళ్ళ హామీలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, అదేవిధంగా ఇతర పార్టీకి చెందిన నేతలు వీళ్ళందరూ కూడా ఆయా గ్రామాలకు వెళ్ళేసి ఆ యొక్క నామినేషన్ వేసిన అభ్యర్థులతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందని మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా నెలకొన్నది. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు మరి ఏం జరగబోతుంది ఏంటో చూడాల్సి ఉంటుంది. మరి బ్యాలెట్ పద్ధతి ఉంటుందా లేక ఈవీఎం ద్వారానే ఎన్నికలు జరగబోతుందా ఏంటనే మాత్రం రేపు 3 గంటల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. జ్యోత్స్న. ఓకే, రైట్ రాజేష్. అది మొత్తానికి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే 191 మంది రైతులు బరిలో ఉన్నారు. మరి రేపటి వరకు గడువు ఉంది. ఒకవేళ ఎవరు వెనక్కి తగ్గనట్లయితే మరి ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఎలక్షన్స్ బ్యాలెట్ పద్ధతిలో చేస్తారా లేకపోతే వాయిదా వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.